సంపూర్ణ రామాయణం 9th ఎపిసోడ్. శ్రీ మహావిష్ణువు దశరథునికి కుమారునిగా జన్మించి రావణ సంహారం చేస్తానని మాట ఇచ్చిన తర్వాత బ్రహ్మదేవునితో సహా దేవతలంతా చాలా సంతోషిస్తారు. దశరథుడు యజ్ఞంలో ఆహుతులను విడిచిన తరువాత తమ వంతు వాటాగా అందరూ వాటిని పంచుకుని వారి వారి స్థానాలకు వెళ్ళిపోతారు. అయితే రావణుడిని చంపాలంటే మహావిష్ణువు ఈసారి పూర్తిస్థాయి మానవుడిగా అవతరించాల్సి ఉంటుంది. మానవుడిలా అవతరించడమే గాక మానవుడిలాగే అన్ని అనుభూతులని అనుభవిస్తూ జీవించాల్సి ఉంటుంది. తన విష్ణుమాయను ప్రదర్శించి గెలవకుండా ఒక మనిషి పోరాడి గెలిచినట్టుగానే గెలవాలి. మరి రావణుడిలాంటి భయంకర రాక్షసుడిని కేవలం మానవుడు గెలవడం అసాధ్యం. రావణుడిని, అతడి అతిపెద్ద రాక్షస సైన్యాన్ని, అతడి విశ్వవిఖ్యాత సేనాధిపతులని, యోధులని ఎదుర్కొని ఒకే ఒక్క మానవుడు ఎలా గెలవగలడు? అందుకని రామునిలా జన్మించబోతున్న మహావిష్ణువుకు భూమిపైన సహకరించడానికి దేవతలు కూడా ఆయనకు సహాయకులుగా జన్మించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని గురించి చర్చించడానికి బ్రహ్మదేవుడు దేవతలనందరినీ ఒకరోజు సమావేశపరుస్తాడు. తన ఆలోచనను వివరిస్తాడు. మీరంతా భూమిపైన రాముని సేవకులుగా, సహాయకులుగా జన్మించాల్సి ఉంటుంది అని చెప్తాడు. రావణుడు కొడుతున్న దెబ్బలకి తట్టా బుట్టా పట్టుకుని చెట్టు పుట్టల వెంటబడి పారిపోతున్న దేవతలు తమ కష్టం తీరుతుంది అంటే ఏ పని అయినా చేయడానికి అప్పుడు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అందరూ కూడా భూమిపైన తమ తమ అంశాలతో జన్మించడానికి సంతోషంగా అంగీకరించారు. అప్పుడు బ్రహ్మదేవుడు వారితో, మీరు భూమిపైన సాధారణ వ్యక్తుల వలె కాకుండా మహావీరులుగా, వాయువులాగా వేగం గల వారిలాగా, శస్త్రాస్త్ర ప్రయోగంలో సాటిలేని వారిలాగా, గొప్ప పరాక్రమవంతులుగా, సింహాలలా దూకి శత్రువులను అంతమొందించగల బలశాలురుగా, కామరూపులుగా, సత్యం ధర్మం తప్పని వారుగా జన్మించి విష్ణువుకు సహాయ సహకారాలు అందించాలి. ఇక దేవతా స్త్రీలు, అప్సరసలు, గంధర్వ స్త్రీలు, యక్షిణులు, నాగకన్యలు మొదలైన జాతుల స్త్రీలు వృక్ష, విద్యాధర, కిన్నెర, వానర స్త్రీల గర్భంలో వారి వారి జాతులలో జన్మించండి అని ఆజ్ఞాపించి తర్వాత ఇంకా నేను పూర్వకాలంలో ఒకసారి ఆవులించాను. అలా ఆవులించినప్పుడు ఆ ఆవులింత నుండి జాంబవంతుడు అను వృక్షజాతికి చెందిన మహావీరుడు జన్మించాడు. అలా భూమిపైన వృక్షజాతితో పాటు చాలా వానర జాతులు ఇప్పటికే విస్తరించి ఉన్నాయి. మీరంతా వారి వారి సంతానంగా జన్మించి రామావతారునికి తోడ్పాటును ఇవ్వండి అని చెప్పి దేవతల సభను ముగిస్తాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుని ఆదేశం ప్రకారం దేవతలు అంతా ఒక్కరొక్కరుగా భూమిపైన అవతరించడానికి బయలుదేరారు. మొదట ఇంద్రుడు తన అంశతో వానరరాజు వృక్షరాజుడు అను వానికి వాలి అను కుమారునిగా జన్మిస్తాడు. తర్వాత సూర్యుడు వాలికి సోదరునిగా, వృక్షరజునికి చిన్న కుమారునిగా జన్మించడానికి సిద్ధమవుతాడు. తారుడు అను మహాపరాక్రమవంతుడైన వానరుడిగా బృహస్పతి, గంధమాధనుడు అను శ్రీమంతుడైన వానరుడిగా కుబేరుడు, నీలుడు అను వానరుడిగా అగ్నిదేవుడు, మైంద ద్వివిధులు అను పరాక్రమవంతులైన వానరులుగా అశ్వినీ దేవతలు, సుషేనుడిగా వరుణదేవుడు, శరభునిగా పర్జన్యదేవుడు, మహాబలి బజరంగబలి హనుమంతునిగా వాయుదేవుడు జన్మించడానికి భూమిపైన వారి వారి స్త్రీల గర్భాలలోకి ప్రవేశిస్తారు. ప్రముఖులైన వీరి తర్వాత వేల కొలది ఇతర దేవతలు అంతా వేలాది వానర స్త్రీల గర్భంలోనూ, ఎలుగుబంటి, కొండముచ్చు మొదలైన జాతుల స్త్రీల గర్భాలలోనూ ప్రవేశించారు. ఇలా దేవతలు, మహర్షులు, గంధర్వులు, గరుడ జాతివారు, యక్షులు, ఐరావత జాతివారు, వాసుకి జాతివారు, కింపురుషులు, సిద్ధులు, విద్యాధరులు మొదలైన దేవజాతికి చెందిన అందరూ భూమిపైన వానర మొదలైన జాతులలోని స్త్రీల గర్భంలోకి ప్రవేశిస్తారు. రామావతారం భూమిపైకి దివ్య తేజస్సును విరజిమ్ముతూ ఆవిర్భవించే సమయానికి వీరంతా భూమిపైన జన్మించి సిద్ధంగా ఉంటారు. రావణుడి అంతం కోసం, అధర్మం, అవినీతి, అరాచకాలను అంతం చేయడానికి ఇలా వీరు మానవుడైన రామునికి సాయం చేయడానికి వానరులుగా జన్మించి సిద్ధంగా ఉంటారు. వీరంతా వానర, వృక్ష, భల్లూక, కొండముచ్చు మొదలైన జాతులలో జన్మించినప్పటికీ వీరు సాధారణమైన వారు కాదు. వీరు కామరూపులు, అంటే తాము కోరుకున్న రూపంలోకి వెంటనే మారగల మాయావులు అని అర్థం. వీరిని పట్టి ఉంచగలది ఏదీ లేదు. స్వేచ్ఛా విహారులు, ఒక చోటి నుండి మరొక చోటికి విహరిస్తూ ఉంటారు. సింహం, బెబ్బులి మొదలైన భయంకర జంతువుల కంటే బలశాలురు. కొండలపైన ఉండే భీకరాకారంలో ఉన్న పెద్ద పెద్ద బండరాళ్లను కూడా
చిన్న గులకరాలలాగా ఎత్తి విసరగలరు. ఆకాశాన్ని అంటేంత పొడవుగా దృఢంగా పెరిగిన మహావృక్షాలను ఒక గడ్డి మొక్కను పెరికినట్టుగా పెరికి విసరగలరు. అంతులేని భూతలం అంతటా విస్తరించి ఆకాశమెత్తు కెరటాలతో భీకరంగా విరుచుకుపడుతూ ఉండే సముద్రుడిని కూడా అల్లకల్లోలం చేయగలరు. సముద్రాలన్నింటినీ కుప్పిగంతులు వేస్తూ ఎగిరి ఆవల దూకగలరు. తమ కాళ్లతో తన్ని భూగోళాన్ని బద్దలు చేయగలరు. ఆకాశంలోకి పక్షిలాగా ఎగరగలరు. మేఘాలను పట్టుకుని వాటితో ఆడుకోగలరు. వారిని చూసి వేగంగా ఎగిరే పక్షులు వారితో పోటీ పడలేక పారిపోతాయి. భూమిపైన మదమెక్కిన కొండలాంటి భారీ ఆకారం గల ఏనుగులు వారి దాటికి అడలిపోయి వెనక్కి వెళ్ళిపోతాయి. ఇలా వీరు చూడడానికి కోతులు కొండముచ్చుల్లాగే ఉన్నా ఊహించ వీలుగానంతటి శక్తివంతులు. వీరు భూమిపైన కోట్ల సంఖ్యలో తయారై వనాలలో చేరి స్వేచ్ఛగా విహరిస్తూ ఉండసాగారు. వీరి రాజ్యం వృక్షవంతం అను పర్వతం కింద ఉండేది. ఈ రాజ్యం పాలనలో ఉన్న వీరు అనేక వనాలలో నివసించసాగారు. వృక్షరజుడు అను వానరరాజు ఈ ప్రాంతాన్ని పాలిస్తూ ఉండేవాడు. ఇతడు బ్రహ్మదేవుడి నుదుటున ధరించిన తిలకం నుండి రాలిపడి జన్మించాడు. ఇలా వానర రూపంతో జన్మించిన ఇతను ఒకరోజు అక్కడకు దగ్గరగా ఉన్న ఒక మాయా కొలనులోకి దిగి స్నానం చేస్తాడు. చేసి బయటకు రాగానే ఆశ్చర్యకరంగా అతను ఒక అందమైన స్త్రీ ఆకారంలోకి మారుతాడు. అదే సమయంలో ఇంద్రుడు, సూర్యుడు బ్రహ్మదేవుడిని కలవడానికి వెళ్లి ఆయనను దర్శించి వెనుదిరిగి వస్తూ ఉంటారు. అలా వస్తున్న వారికి అద్భుతమైన అందాల రాశిలా మారి కొలను గట్టున ఒయ్యారాలు పోతూ స్త్రీగా మారి ఉన్న బ్రహ్మ తిలకం నుండి జారిపడి వానరునిగా పుట్టిన వృక్షరజుడు కనిపిస్తాడు. ఆ అందాన్ని చూడగానే మొదట సూర్యుడు ఆమెపై మనసు పడతాడు. అలా మనసు పడిన కారణంగా అతనికి వీర్యస్ఖలనం జరుగుతుంది. అది కాస్త వృక్షరజుని వాలంపై పడుతుంది. వాలం అంటే తోక. అలా పడగానే స్త్రీ రూపంలో ఉన్న వృక్షరజుడు గర్భం ధరిస్తాడు. వాలి అను కుమారునికి జన్మనిస్తాడు. అదేవిధంగా ఆ స్త్రీ రూపానికి అవాక్కైన ఇంద్రుడు కూడా ఆమెను కామిస్తాడు. అలా ఇంద్రునికి కలిగిన కామం కారణంగా ఇంద్రునికి కూడా వీర్యస్ఖలనం జరుగుతుంది. అది వృక్షరజుని కంఠం స్థానంలో పడుతుంది. దాంతో వృక్షరజుడు మళ్లీ గర్భం ధరించి సుగ్రీవునికి జన్మనిస్తాడు. ఇలా వాలి, సుగ్రీవులు అన్నదమ్ములుగా స్త్రీగా మారిన వృక్షరజునికి అగ్ని, ఇంద్రదేవుల కారణంగా జన్మిస్తారు. వృక్షరాజు పాలించిన వృక్షవంతం ప్రాంతాన్ని కిష్కింద అంటారు. వాలి, సుగ్రీవులు మహాబలవంతులు. అయినప్పటికీ ఇద్దరిలో వాలి ఎదురులేని మహావీరుడు. ఇతను తన పసివయస్సులోనే పెద్ద పెద్ద కొండలను బంతుల్లా లేపి అటూ ఇటూ విసురుతూ ఆడుకునేవాడు. దుందుబి అను రాక్షసుడు, సముద్రుడు, వాయువు లాంటి వారు అతడితో తలబడి అతని బలం ముందు నిలవలేక పారిపోతారు. అంతటి లోకోత్తర బలశాలి వాలి. వృక్షరజుని తర్వాత కిష్కింద రాజ్యానికి పెద్దవాడు కనుక వాలి రాజవుతాడు. వానరాలు, కొండముచ్చులు, భల్లూకాలు మొదలైన అడవి జాతులన్నింటినీ తన బాహుబల పరాక్రమాలతో పాలిస్తూ ఉంటాడు. సుగ్రీవుడు అన్న అడుగులకు మడుగులొత్తుతూ అన్న ఆజ్ఞను శిరసావహిస్తూ వినయ విధేయతలతో సేవ చేస్తూ పరిపాలనా విధుల్లో తనకు అప్పగించిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తూ ఉంటాడు. వీరు వానరులు అయినా వీరి రాజ్యం వానర రాజ్యం అయినా వీరి రాజ్యం చాలా నాగరికంగా ఉండేది. అన్ని రకాల వసతులతో అభివృద్ధిని సూచిస్తూ ఉండేది. రాజ్యంలో దేవాలయాలు, విద్యార్థులకు గురుకులాలు, వరుసలుగా రకరకాల వస్తువులను విక్రయించే దుకాణాలు, గ్రామాలకు ఆవల పచ్చని పొలాలు, నగరాల్లో శుభ్రమైన వీధులు, వివిధ తరగతుల వారికి అంతస్తుల భవనాలు, రాజభవనాలు, ఆ భవనాల గుమ్మాలకు, కిటికీలకు, స్తంభాలకు బంగారం, వెండి, రత్న మణిమాణిక్యాలను చెక్కిపెట్టారు. స్త్రీలు ఆడంబరంగా బంగారం, వెండి, పచ్చలు మొదలైన వాటితో చేసిన ఆభరణాలను ధరించి ఉండేవారు. తెల్లని మల్లెపూలు సిగల్లో ధరించి చాలా సొగసుగా ఉండేవారు. నగరాలు సంగీత వాయిద్యాలతో మోగుతూ ఉండేవి. ఇలా కిష్కింద నగరం ఏ ఇతర నగరాలకు తీసిపోని విధంగా ఉంటుంది. ఇలాంటి రాజ్యాన్ని వాలి అను శక్తివంతుడైన వానరరాజు పాలిస్తూ ఉండగా వానరులుగా జన్మించిన దేవజాతులు అందరూ అతని పాలనలో జీవించసాగారు. ఇక అయోధ్యలో దశరథ మహారాజు యొక్క 3 రాణులు కౌసల్య, సుమిత్ర, కైకేయిలకు ప్రసవ సమయం వచ్చేస్తుంది. వారు రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులకు జన్మనివ్వబోతున్నారు. మరి రాముడు, అతని సోదరులు జన్మించినప్పుడు ఏం జరిగింది, వారి జన్మకుండలి ఏమిటి అనే ఆసక్తికరమైన కథనం కొరకు సంపూర్ణ రామాయణం 10th ఎపిసోడ్ని చూడండి. జై శ్రీరామ్. ఈ వీడియో గాని నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.